అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన పేరుతో అభ్యర్థుల మార్పులు చేర్పులు పేరుతో చాలా నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థుల్ని తీసుకొచ్చారు. చాలా నియోజకవర్గాల్లో ఊహించని నియోజకవర్గాల్లో కూడా ఊహించనటువంటి పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు కందుకూరు నియోజకవర్గం నుంచి ఆమె అరవింద్ గారు పోటీకి వస్తారని ఎవరైనా ఊహించారా? కనిగిరి నియోజకవర్గం నుంచి నారాయణ యాదవ్ గారికి సీట్ ఇస్తారని ఎవరైనా ఊహించారా? అలాగే మైలవరం నుంచి కూడా ఇస్తారని ఎవరైనా ఊహించారా? ఇలా చాలా నియోజకవర్గాల్లో కొత్త కొత్త పేర్లు వచ్చాయి. అసలు ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేస్తారని ఎవరైనా ఊహించారా? ఇలా చాలా నియోజకవర్గాల్లో కొత్త కొత్త పేర్లు వచ్చాయి. అయితే కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చే ఉద్దేశంతో, పార్టీని ప్రక్షాళన చేసే ఉద్దేశంతో, కేవలం గెలుపు గుర్రాలకు మాత్రమే సీట్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొంతమంది మంచి నాయకుల్ని వైసీపీ కోల్పోయింది. మంచి నాయకుల్ని, ప్రజాబలం ఉన్న నాయకుల్ని, ప్రజల్లో మంచో చెడో ప్రజల్లో ప్రభావం చూపగలగల నాయకుల్ని వైసీపీ కోల్పోయింది. అందులో మొదటి వరుసది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆల్మోస్ట్ నెంబర్ 2 నాయకుడు. నెల్లూరు జిల్లాలో ఒక 4-5 నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం స్పష్టంగా ఉంటుంది. అలాగే వైసీపీకి సంబంధించి ఎన్నో అంతర్గత వ్యవహారాలు చాలా చాకచక్యంగా లాబియింగ్ చేసిన వ్యక్తి, లాబీయిస్టు. కేంద్రం స్థాయిలో ఎన్నో సంచలనాత్మక అంశాలు ఆయన అంతర్గతంగా సర్దుబాటు అయ్యేలా చేయగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. సో అటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు వచ్చారంటే మరి ఇందులో ఎవరు తప్పు? అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఎంతో కొంత సొంత ఓట్ బ్యాంక్ అయితే ఉంది. ఆయన పని చేసినా చేయకపోయినా, అభివృద్ధి చేసినా చేయకపోయినా, ఏదో చేసినట్టు అలా 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 యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి వివాదాలు లేవు, కాబట్టి మెయిన్లీ వివాదాలు లేవు, కాబట్టి ఆ నియోజకవర్గానికి సంబంధించి వనరులు దోచుకున్నారు అనే ఆరోపణ లేదు. కాబట్టి ఏదో లిక్కర్ బిజినెస్ చేస్తారు, లిక్కర్ సిండికేట్ ఉంది, ఆ బిజినెస్కి సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి, కార్పొరేట్ పరిచయాలకు సంబంధించి ఏమైనా ఆరోపణలు ఉంటే ఉండొచ్చేమో. కానీ స్థానికంగా వనరులు దోచుకున్నారు, ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఆ అక్రమాలు చేశారు, ఈ అక్రమాలు చేశారని ఏమీ లేవు. సో అలా మాగుంట గారు కూడా ఎంతో కొంత ఒంగోలు పార్లమెంటు పరిధిలో బలమైన నాయకుడు. కందుకూరు నియోజకవర్గంలో మహిధర్ రెడ్డి గారి కంటే ఇంకా బలమైన నాయకుడు ఆల్టర్నేటివ్ లేరు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఇదే కోవలోకి శ్రీకృష్ణదేవరాయలు గారు, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, ఆయన కూడా కీ రోల్, కీలక నాయకుడు. వైసీపీలో ఆ పార్లమెంట్కి ఆయన కంటే మంచి నాయకుడు దొరకరు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన నెల రోజుల్లో కోల్పోయిన నాయకులు అత్యంత విలువైన వాళ్ళు. సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు. ఏకపక్ష వైఖరికి వెళ్ళి ముందు నుంచే నాయకుల్ని అలర్ట్ చేయకుండా, నాయకుల్ని అప్రమత్తం చేయకుండా, ఉంటే ఉంటారు పోతే పోతారులే అనుకొని వెళ్ళిపోయిన తర్వాత అమ్మో వాళ్ళు వెళ్ళిపోయారు, నష్టం ఎక్కువగా ఉందని చెప్పి పిలిచి బతిమలాడుకొని మళ్ళీ చేర్చుకొని, ఇదంతా కూడా రాజకీయాలకు సరితోగదు. మన రాజకీయాల్లో ఎప్పుడూ లేదు. సో సీట్లు ఇస్తారా లేదా, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వరు, ఒక అవకాశం ఇచ్చి చూడాలి. అంతెందుకు ఏంటది గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం పెట్టింది వైసీపీ. ఎప్పుడు 2022 మే నెలలో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? మీరు బాగా వర్క్ చేయండి, గడప గడపకు మన ప్రభుత్వంలో బాగా కష్టపడండి, ఇంటింటికి వెళ్ళండి, సీట్లు మీకే అన్నారు. మరి గడప గడపకు మన ప్రభుత్వం బాగా చించేసుకొని రేయింబవళ్ళు చేసిన వాళ్ళు ఒక 10 మంది, టాప్ 10, 1 నుంచి 10 వరకు ఉన్న వాళ్ళు ఎవరికి టికెట్లు లేవు. సో ఆ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో టాప్ 10లో ఉన్న లీడర్స్కి ఎవరికి టికెట్లు లేవు. పరచూరు ఇన్ఛార్జ్ గారు రామనాథం బాబు గారు అప్పట్లో తెగ పనిచేశారు, ఆయనకి సీట్ లేదు. అద్దంకి ఇన్ఛార్జి కృష్ణ చైతన్య గారు చాలా సిన్సియర్గా పనిచేశారు, ఆయనకి సీట్ లేదు. అలాగే పాలకొల్లు ఇన్ఛార్జి గారు, ఆయనకి సీట్ లేదు. ఇలా చాలామంది గడప గడపకు మన ప్రభుత్వాన్ని చాలా సీరియస్గా తీసుకొని వర్క్ చేశారు. సీఎం గారు రివ్యూ చేసిన ప్రతిసారి దాని ప్రాతిపదికగానే సీట్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అలా చేసిన వాళ్ళకి సీట్లు లేవు, అలా చేయని వాళ్ళకి కాదనలేదు కూడా. అంటే ఇక్కడ ఏ కోణంలో చూసినా, ఈ సీట్లు మార్పులో భాగంగా ఏ కోణంలో చూసినా ఎక్కువగా వైసీపీకి నష్టమే కనిపిస్తుంది. కోల్పోయిన నాయకులు, అమలు చేసిన కార్యక్రమాలు, కొన్ని విషయాల్లో మాట తప్పడం, పార్టీ పరంగా ఇప్పటికి గందరగోళం రావడం, ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించే అంశాలన్నమాట. అందుకే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు. ఇంతమంది నాయకులను కోల్పోవడం ఆ పార్టీ మీద నష్టం చేస్తుంది అనేది నా అభిప్రాయం.